ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మృత సముద్రపు నీరు మంచి నీరుగా మారునా? ఇశ్రాయేలు దేశంలో 4 సముద్రాలున్నాయి. మొదటిది మధ్యధరా సముద్రం, దీనిని నీలి సముద్రం అని కూడా అంటారు. రెండవది మృత సముద్రం, దీనిని అరబా సముద్రమని, ఉప్పు సముద్రమని, లోతు సముద్రమని, మరణ సముద్రమని అంటూ ఉంటారు. మూడవది గలిలయ సముద్రం, దీన్ని తీపి సముద్రం అంటారు. నాలుగవది ఎర్ర సముద్రం. నేటి వీడియోలో మృత సముద్రాన్ని గురించిన ఒక వాగ్దానాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ మృత సముద్రపు పరిసరాలలోని ఎంగిడి జలాలను గురించి నేను గతంలో మాట్లాడాను. అసలు ఈ మృత సముద్రం ఎలా ఏర్పడింది? అబ్రాహాము సహోదరుని కొడుకైన లోతు నివసించిన సొదొమ గొమొర్రాలు స్వలింగ సంపర్కులుగా మారిపోయి భయంకరమైన లైంగిక అవినీతికి పాల్పడినప్పుడు దేవుడు ఆ పట్టణాల్లోని ప్రజలను అసహించుకొని ఆ పట్టణాలపై అగ్ని గంధకాలు కురిపించి కాల్చివేశాడు. అవి అలా అగ్ని గంధకములచే కాల్చబడిన తరువాత అక్కడ అధికమైన లవణాలతో ఏర్పడిన నీటి ప్రదేశమే మృత సముద్రమని బైబిల్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మృత సముద్రము నిండా అధికమైన లవణాలు ఉండటం వల్ల జీవరాశులు ఈ నీటిలో బ్రతకలేరు. మామూలు సముద్రంలో అయితే ఉప్పు శాతం 4 నుండి 6 వరకు ఉంటుంది. కానీ ఈ సముద్రంలో లవణ శాతం 20 నుండి 30 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ సముద్రం ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న సముద్రం. అనగా సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతున ఈ సముద్రం ఉంది. పాలస్తీనాకు తూర్పు దిశలో ఉన్నందున దీనిని తూర్పు సముద్రం అని కూడా అంటారు. ఈ సముద్రపు నీరు అత్యధిక లవణాలు కలిగి ఉన్నందున ఈ సముద్రంలో మనం మునగలేం. వెస్పేషియన్ చక్రవర్తి ఒకసారి ఈ సముద్రాన్ని చూడటానికి వచ్చాడట. నీటి సాంద్రతను చూచి అతడు ఆశ్చర్యపోయి తమాషా చేయాలనిపించి ఈతరాని మనుషులను చేతులు వెనక్కి కట్టి ఆ సముద్రంలో పడవేయమన్నాడు. తీరా వారు సముద్రంలో పడవేయబడిన తర్వాత బెండు ముక్కల్లాగా తేలేరే తప్ప మునగలేదు. ఇలాంటి అత్యధికమైన లవణాలు కలిగిన ఈ సముద్రమును గూర్చి యెహెజ్కేలు ప్రవచించాడు. ఈ సముద్రములోని నీరు మంచి నీరు అవుతుందంట. అది యెహెజ్కేలు ప్రవచనం యొక్క సారాంశం. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ప్రియులారా, దేవాలయము నుండి ప్రారంభించబడిన నీటి ఊట ఈ సముద్రములో పడుతుందంట. అప్పుడు ఈ సముద్రపు నీరు మంచి నీళ్ళు అవుతుందంట. ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతోంది. ఈ లోకములో మృతమైనదిగా పిలువబడేది, నిరుపయోగముగా పిలువబడేది కూడా మంచిగా మారే అవకాశం ఉన్నది. ఈ మృత సముద్రపు నీరు మంచిదిగా ఎప్పుడు మారుతుంది? రాబోయే మెస్సియా కాలంలో 1000 ఏండ్ల పరిపాలనలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. ప్రియులారా, ఆ మెస్సియా పాలనకు సంచకరువుగా నేడు దేవుడు మనలో అట్టి అద్భుతాన్ని చేస్తాడు. మృత సముద్రము అని పిలువబడే మనుషులు ఉన్నారు ఈరోజు. వారు ఎందుకు పనికిరాని వారమని అనుకుంటారు, ఎవరికి ఉపయోగకరము కాము అని అనుకుంటారు, మేమిక చనిపోవటమే మేలు అని అనుకుంటారు. అలాంటి వారికి దేవుని జీవ జలము జీవాన్నిస్తుంది. దేవుని మందిరములో నుండి ఉబికి వచ్చిన నీరు మృత సముద్రములో పడగానే ఆ మృత సముద్రపు నీరు మంచి నీరు ఎట్లా అయినదో, నీవు మందిరములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటించే దేవుని వాక్యమనే నీరు చేదైన మన హృదయముల గుండా ప్రవహించినప్పుడు అరాబా సముద్రము మంచి నీటిగా మారినట్లు మన హృదయము కూడా దేవుని ఆత్మచేత ఆవరించబడి మంచి హృదయముగా మారుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం నిష్ప్రయోజనకరమని, లేక నేను జీవము లేని వాడను, జీవము లేని దాననని ఒకవేళ మీరు కుంగిపోతున్నారా? దేవుని యొక్క వాక్యం అనే నీరును మీలోనికి ప్రవహింపనివ్వండి. ఆ జీవజలమే నిన్ను జీవము గల వానిగా మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మృత సముద్రం వలె మారిపోయిన మనుషులకు జీవం ఇవ్వటానికి నీ వాక్యాన్ని మాకిచ్చారు. ఈ మాటలు వింటుండగా ఎవరు నీ వాక్యాన్ని నమ్మి చదివి ధ్యానిస్తున్నారో వారి జీవితాలు జీవము పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.